దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చదువుదాం. డానియల్ చాప్టర్ 2 వర్సెస్ 24 through 30. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపచేయుటకు రాజు నియమించిన ఆర్యోకు నొద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కల భావమును రాజునకు తెలియజేసేదన. నేను కావున ఆర్యోకు రాజునకు భావము తెలియచెప్పగల ఒక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నదికి తోడుకొని పోయెను. రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియచెప్పుట నీకు సఖ్యమా అని బెల్తెషాజరు అను దానియేలును అడుగగా, దానియేలు రాజు సముఖములో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియచెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్య దినములు యందు కలుగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియచేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏవి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగబోవు దానిని తమరికి తెలియచేసెను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానముండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియచేయు నిమిత్తమును తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొను నిమిత్తమును అది బయలుపరచబడెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, మరొకసారి మేము బైబిల్ స్టడీలో కూడుకోవడానికి, మిమ్మల్ని స్తుతించి కీర్తించడానికి, విజ్ఞాపన ప్రార్థన చేయడానికి, మీ వాక్యమును మేము ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి, మరి సమయంలో మా మనోనేత్రాలు తెరవండి, మీ ఆత్మ ద్వారా మాకు మీ వాక్యమును తెరిచి బోధించమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క సందేశము ద్వారా మేమందరం కూడా బలపరచబడ్డానికి, మేమందరము మీ యొక్క మార్గమును నేర్చుకొని దానిలో నడుచుకోవడానికి మీ కృప మాకు ప్రసాదించమని, అభ్యంతరములన్నింటినీ దూరపరిచి మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. పోయిన వారం మనము దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 17 నుండి 30 వరకు చదివాము. ఆ భాగం అంతటిని పూర్తి చేసే ప్రయత్నం చేసాము, కానీ దాన్ని మనం పూర్తి చేయలేకపోయాం. కేవలం మనము 23వ వచనం వరకు మాత్రమే దాన్ని పూర్తి చేశాం. ఆ రోజు మనకు ఉన్నటువంటి అంశం ఏంటంటే ద మ్యాజెస్టీస్ మర్సీ, మహాగణుని కనికరము అనేటువంటి అంశాన్ని మనము ఆ రోజున కొంత చూసాం. మరి అదే అంశాన్ని రోజున మనం కంటిన్యూ చేస్తూ ఈ భాగాన్ని కూడా మనము ధ్యానించబోతున్నాం. దాంట్లో 3 పాయింట్స్ ఉన్నాయని నేను చెప్పాను. మొదటి పాయింట్ మనం ఆల్రెడీ కవర్ చేశాం, డానియల్స్ డిస్క్రిషన్, దానియేలుకు దేవుడిచ్చినటువంటి వివేచన. రెండవది డానియల్స్ డివోషన్, దానియేలుకు దేవుడి మీద ఉన్నటువంటి భక్తి, దాని ద్వారా అతని జీవితము ఎంత చక్కగా మరి కుదురుగా దేవుడికి మహిమకరంగా మనుషులకు మేలుకరంగా ఆయన జీవించగలిగాడో మనం నేర్చుకున్నాం. ఈ రోజున 24 నుండి 30వ వచనం వరకు మనం చూడబోయేటువంటి 3వ భాగం ఏంటంటే డానియల్స్ డిక్లరేషన్, దానియేలు చేసినటువంటి ప్రకటన, లేకపోతే దానియేలు యొక్క సాక్ష్యము అని కూడా మనం చెప్పొచ్చు. ఈ భాగంలో ప్రత్యేకంగా మనకు ఆ మనిషి మరియు ఆయన యొక్క లక్ష్యము కనబడుతుంది. ఒక వ్యక్తి తన జీవితంలో దేని కొరకు జీవించేవానిగా ఉన్నాడు, లేకపోతే అతనికి ఏది ముఖ్యం, అతడు దేని కొరకు మరి ఏమైనా సరే సమర్పించడానికి వెనుకాడడు అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలన్నప్పుడు అతడు మరి తన జీవితంలో దేనికి ప్రాముఖ్యతనిస్తాడు, దేనికి ప్రాధాన్యతనిస్తాడు, దేని కొరకు ఆయన అన్నింటినీ కూడా భరించడానికి తెగిస్తాడు అనేటువంటి విషయాలు చూస్తే అర్థమైపోతుంది. సో దానియేలు లాంటి వ్యక్తి జీవితంలో అవి మనకు దేవుడు చూపిస్తున్నాడు. 24వ వచనాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ ఆయన వ్యక్తిత్వాన్ని మనం చూడొచ్చు. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపచేయుటకు రాజు నియమించిన ఆర్యోకునొద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కల భావమును రాజునకు తెలియజేసిందనను. యాక్చువల్గా మనకు తెలుసు 23వ వచనంలో దేవుడు దానియేలుకు కలను, ఆ యొక్క భావమును తెలియజేశాడు. దానియేలు సమయం తీసుకొని దేవుడికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు, దేవుడిని గణపరిచాడు. ఆ తర్వాత సహజంగా ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా చేసేటువంటి పని ఏంటంటే
నేరుగా రాజు దగ్గరికి వెళ్ళిపోయి రాజుగారికి కళ యొక్క భావాన్ని తెలియచెప్పడం. అలా చేసి ఎవ్వరూ చేయలేనటువంటి పనిని తానొక్కడు మాత్రమే ఆ యొక్క పెద్ద దేశంలో చేయగలిగినందుకు గొప్ప ఘనత, అలాగే సత్కారము పొందుకోవడం, హోదాను మరియు అనేక రకాలైనటువంటి బహుమతులను పొందుకోవడం. ఏ మనిషి అయినా సరే ఇతరులు ఎవ్వరూ చేయలేనటువంటి దాన్ని తానొక్కడే చేయగలిగినప్పుడు దాన్ని చేయడానికి చాలా తొందరపడతాడు. కానీ దానియేలులో అలాంటి గుణం మనం చూడం. దానియేలు దీనికి భిన్నమైనటువంటి వ్యక్తి. దానియేలుకు ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో బాగా తెలుసు. సో దానియేలు జీవితంలో మనం నేర్చుకునేటువంటి ఒక విషయం ఏంటంటే, ఆయన మొదట రాజు దగ్గరికి వెళ్ళలేదు, ఆర్యోకు దగ్గరికి వెళ్ళాడు. ఆర్యోకు అనేటువంటి వ్యక్తి ఎవరో మనకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి ఆ జ్ఞానులను, లేకపోతే ఆ యొక్క శకున గాండ్రను, గారడి విద్య చేసేవారిని, జ్యోతిష్కులను ఎవరైతే రాజుగారికి ఏ రకంగా కూడా ఉపయోగపడలేకపోయారో వారిని అందరినీ చంపివేయమని రాజు ఆజ్ఞ ఇచ్చినటువంటి అధికారి అన్నమాట. ది ఎగ్జిక్యూషనర్ అని మనం చెప్పొచ్చు, వారందరి సంహారకుడు అని మనం చెప్పొచ్చు. ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఒకే ఒక రిక్వెస్ట్తో ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆ రిక్వెస్ట్ ఏంటి? బబులోనులోని జ్ఞానులను నశింప చేయవద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ యొక్క సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నాను కనుక వారిని అనవసరంగా చంపవద్దు, అన్యాయంగా వారిని నాశనానికి అప్పగించవద్దు అని దానియేలు చెప్తున్నాడు. సో దానియేలును మనం చూసినప్పుడు ఒక ప్యూర్ మ్యాన్ మనకు కనబడతాడు. ఒక స్వచ్ఛమైనటువంటి మనిషి, పవిత్రమైనటువంటి మనిషి, యథార్థమైనటువంటి మనిషి మనకు కనబడతాడు. నిజానికి ఆయన ప్లేస్లో మరొకరుంటే ఆ రకంగా చేసి ఉండేవారు కారేమో. ఎందుకంటే అది నేను కొన్ని సెకండ్లలో మీకు చెప్తాను. దానియేలు ఆయన యొక్క ఉద్దేశంలో వీరి ప్రాణాలు పోవుట మంచిది కాదు అని ఎంచాడు కనుక మొదట జ్ఞానులను నశింప చేయకుండా దానిని నిలిపే ప్రయత్నం చేశాడు. మనందరికీ తెలుసు, ఇలాంటి వారు ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే స్వచ్ఛమైనటువంటి గుణాన్ని కలిగి ఉంటారో వారెప్పుడు కూడా ఇతరులను గురించి ఆలోచిస్తారు. వారెప్పుడు మొదట తమను పెంచుకునే ప్రయత్నం చెయ్యరు. వారెప్పుడు తమ స్వార్థానికి పెద్దపీట వేయరు. వారెప్పుడు ఇతరులకు ప్రయారిటీని ఇస్తారు. యేసుప్రభు నేర్పినటువంటి ఒక సూత్రం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. ఇప్పుడు దానియేలుకు కళ భావం తెలుసు, ఆయన ప్రాణమైతే పోదు. వీరందరూ కూడా దానియేలు యొక్క వ్యతిరేకులు. ఒక రకంగా తరువాత కాలంలో మరి వీరు దానియేలును ఇష్టపడనటువంటి వారిగా మనకు కనబడొచ్చు. అలాంటి వారిని కాపాడుకునేటువంటి ప్రయత్నము, యాక్చువల్గా తమ ప్రత్యర్థులను కాపాడుకునేటువంటి ప్రయత్నము ఎవరు చెయ్యరు. లోకం నేర్పించేటువంటి సత్యం ఏంటంటే, నీ అపోనెంట్ని ఎంత తొందరగా నీవు తొలగించుకోగలిగితే అంత త్వరగా నీవు పైకి వస్తావు. కానీ దేవుడు మనకెప్పుడు అట్లాంటి విధానాన్ని నేర్పించాడు. దానియేలుకు ఒక విషయం తెలుసు. యెహెజ్కేలు గ్రంథంలో బహుశా మరి మీరు దాన్ని ఈ పాటికి తెలుసుకుని ఉండాలి. యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయము 23వ వచనం. అక్కడ ఏమని రాయబడిందో చూద్దాం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. సో దుష్టులు, దుర్మార్గులు, మరి దేవుని యందు విశ్వాసం లేనటువంటి వారు ఎవరైనా కావచ్చు, ఏ దేశస్థులైనా కావచ్చు, వారు నాశనమైపోవడం ఎప్పుడు కూడా దేవుడికి ఇష్టం లేదు. వారు దైవ వ్యతిరేకులు, వారు దేవుని వాక్యాన్ని ఉల్లంఘించేటువంటి వారు. అయినా కూడా దేవుడు ఎంతో గొప్ప మరి దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు కనుక వారు రక్షణ పొందడానికి వారికి అవకాశం ఇస్తాడు. అందుకనే ఇక్కడ యెహెజ్కేలు ద్వారా దేవుడు చెప్తున్నాడు, దుష్టులు మరణము నొందుట నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు ప్రవర్తన దిద్దుకొని బతుకుటే నాకు సంతోషం. దానియేలుకి ఈ విషయం తెలుసు. సో బహుశా ఈ కార్యము ద్వారా వీరిలో కూడా కొంతమంది ప్రభు వైపు తిరిగేటువంటి అవకాశం ఉందని ఆయన భావించి మొదట వారి ప్రాణాలకు తనను అడ్డం వేసుకొని ఉండొచ్చు. ఇంకో మాట కూడా మనం చదువుదాం. 33వ అధ్యాయము, అక్కడే యెహెజ్కేలు 33వ అధ్యాయం 11వ వచనం. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును అని దేవుడు చెప్తున్నాడు. సో ఎవరైనా సరే, మామూలుగా మనం ఏమనుకుంటాం, మన చుట్టూ మనకి ఇష్టం లేనటువంటి వారు పోతే పీడ పోయింది అనుకుంటాం మనం. కానీ దేవుడు ఎప్పుడు అట్లా అనుకోడు. సో దేవుని ప్రజలు కూడా ఎప్పుడు అట్లా అనుకోకూడదు. మనము ఇతరుల నాశనాన్ని కోరుకోకూడదు. ఇతరుల నాశనము నుండి వారిని రక్షించేటువంటి వారముగా మనం ఉండాలి. వారికి ఎదురయ్యేటువంటి సమస్యల్లో
వారు ప్రభు వైపు తిరిగేటట్లు మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. సో దానియేలుకు ఇక్కడ దైవికమైనటువంటి మనస్సు ఉంది. అందుకే నేను అన్నాను, అతడు చాలా స్వచ్ఛమైనటువంటి వ్యక్తి, నిజమైనటువంటి దేవుని బిడ్డ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే 1 పేతురు, ఐ థింక్ 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో, ఏ ఒక్కరు నశించుట దేవునికి ఇష్టము లేదు, అది దేవుని చిత్తము కాదు. సో అలాగే ఏ మనిషి కూడా నాశనానికి అప్పగించబడుట దేవునికి చెందినటువంటి వారికి ఇష్టం ఉండదు. కనుక దానియేలు ఆర్యోకు దగ్గరికి వెళ్ళి బబులోను జ్ఞానులను నాశనము చేయవద్దని కోరుకున్నాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనం ఒక సూటి ప్రశ్నను మనకు వేస్తుంది. అది సామెతలు 24వ అధ్యాయము 11వ వచనం. అక్కడ ఏమనుందో చూడండి. చావునకు పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. అదొక బాధ్యత, అది నీ కర్తవ్యం. ఒక దేవుని ప్రజగా, దేవుడి యొక్క గొప్ప రక్షణ మార్గాన్ని, విధానాన్ని ఎరిగినటువంటి వ్యక్తిగా నీవు అహర్నిశలు చేయాల్సినటువంటి ప్రయత్నం ఏంటంటే, ఈ రకంగా చావునకు పట్టబడినటువంటి వారిని తప్పించడం, నాశనానికి మరి వారు అప్పగించబడక మునుపు వారిని రక్షణ మార్గంలోనికి నడిపించడం. అదే మనకి ఇక్కడ దానియేలు చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. సో దానియేలులో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి లక్షణం ఏంటంటే, వీరుంటే తర్వాత నేను పైకి వెళ్ళడానికి అడ్డం వస్తారు అని ఆయన అనుకోలేదు. వారిని రక్షించాలి అనేటువంటి ఆదుర్ద ఆయనలో ఉంది. ఈ రోజున ఒక దేవుని ప్రజగా, విశ్వాసిగా, ఆత్మ పూర్ణునిగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మన చుట్టూ చాలా మంది ఇలా నాశనానికి లేకపోతే చావునకు పట్టబడినటువంటి వారిని మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. మీరు మీ ఫోన్లో వారిని చూడొచ్చు, యూట్యూబ్లో వారిని చూడొచ్చు, టెలివిజన్లో వారిని చూడొచ్చు, రియల్గా మీరు బయటకు వెళ్ళినప్పుడు గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని మీరు చూడొచ్చు, రైల్వే స్టేషన్లో లేకపోతే బజారుల్లో, మాల్స్లో, ప్రతి చోట మీరు చూడొచ్చు. అలాంటప్పుడు చాలామంది విశ్వాసులకు కనీసము మరి వారి యొక్క మైండ్ని, వీళ్ళందరూ నాశనానికి అప్పగించబడ్డారు, చావు కొరకు పట్టబడ్డారు, వీరిని రక్షించాల్సినటువంటి బాధ్యతను దేవుడు మాలాంటి విశ్వాసుల మీద పెట్టాడు కదా, మరి దాన్ని మేము ఏ రకంగా నెరవేర్తిస్తున్నాం అనేటువంటి ఆలోచన మనకు లేకుండా మనం ఉంటాం. దానియేలు ఆ యొక్క శిక్షను విధించేటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి దాన్ని నిలిపివేయమంటున్నాడు. మనము చేయగలిగింది ఏంటంటే, మొదట మనము దాన్ని అమలు చేసేటువంటి దేవుడికి మనం ప్రార్థన చేయొచ్చు. ప్రభువా, వారు ప్రాణం పోక మునిపే వారు రక్షణ పొందడానికి అవకాశం ఇవ్వమని. రెండవది, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను మనల్ని బలపరిచి మనం వారికి సాక్ష్యం చెప్పడానికో, సువార్తనివ్వడానికో, లేకపోతే కరపత్రం ద్వారా వారికి సత్యాన్ని బయలుపరచడానికో ఉపయోగపడేటట్టు మనల్ని వాడుకోమని మనం అడగొచ్చు. ఇది దానియేలులో మనం నేర్చుకునేటువంటి ఒక గొప్ప లక్షణం. సో దానియేలుకు స్వచ్ఛమైనటువంటి మనస్సు ఉంది, స్వచ్ఛమైనటువంటి ఉద్దేశం ఉంది, స్వచ్ఛమైనటువంటి ఆశయం ఉంది. కనుకనే ఆయనను ఒక స్వచ్ఛమైనటువంటి మనిషి అని మనం చెప్పొచ్చు. అలా తయారవ్వడం మామూలు విషయం కాదు. అలా తయారవ్వాలంటే దాని వెనకాల సాధన ఉంటుంది. మనం చూసాం ఆల్రెడీ, దానియేలుకు దేవుడి మీద విశ్వాసం అనేది చాలా ఎక్కువగా ఉంది, ప్రగాఢమైన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. రెండవది, దానియేలు దేవునితో సహవాసం కలిగినటువంటి వ్యక్తి. ఈ రకంగా ఒక వ్యక్తి ప్రభావితం అవ్వాలంటే అతడు చాలా దగ్గరగా దేవుడికి బ్రతికేటువంటి వానిగా ఉండాలి. సో దానియేలుకు విశ్వాసం ఉంది, దానియేలుకు దేవుడితో సహవాసం ఉంది. అంతేకాకుండా దైవికమైనటువంటి సత్యాలు ఏవైతే ఆయనకు తెలుసో వాటిని అభ్యసించేటువంటి లక్షణం ఉంది. సో 3 విషయాలు ఉన్నాయి. మీరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకు విశ్వాసం ఉంటే సరిపోదు. విశ్వాసంతో పాటు మనం దేవుడితో సహవాసం చేయాలి. దీన్నే ప్రార్థన అంటారు, లేకపోతే దేవుడి సన్నిధిలో కనిపెట్టుట అంటారు, లేకపోతే దేవుడి ఎదుట మనము కొంత సమయము మౌనముగా ఊరుకుని ఆయన యొక్క సన్నిధిని అనుభవించుట అని కూడా అనొచ్చు. ఆ తర్వాత అభ్యాసం అనేది కూడా చాలా అవసరం. దేవుడు మనకు బయలుపరిచినటువంటి సత్య విషయాలను అభ్యాసంలో పెట్టడం. సో నన్ను అడిగితే, డానియల్ ఈజ్ అ ప్యూర్ మ్యాన్, హోలీ మ్యాన్ అనడానికి కారణం ఏంటంటే, ద మోస్ట్ హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్ మేడ్ డానియల్ హోలీ. ఇశ్రాయేలు యొక్క అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు దానియేలును పవిత్రమైనటువంటి వానిగా చేశాడు. సో దానియేలును పవిత్రపరిచినటువంటి దేవుడు మన దేవుడు గనుక మనల్ని కూడా అట్లాగే పవిత్రపరచగలడు. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలు చదువుతున్నాను. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 23-24. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక.
దేవుడు ఏదైనా పని చేస్తే ఎట్లా చేస్తాడు అనేది బైబిల్ మనకు చాలా చోట్ల చెప్తుంది. దేవుడి పని ఎప్పుడు కూడా సంపూర్ణంగా ఉంటుంది. ఎక్కడ ఆయన లోపము ఉండునట్లు ఆ పనిని అసంపూర్ణముగా చేసి వదలడు. సో దేవుడు మనల్ని పరిశుద్ధపరిచేటువంటి ఆ పని చేసినప్పుడు ఎట్లా చేస్తాడంట? మీరు అక్కడ కొంచెం పాజ్ చేసి ఆలోచించండి. దేవుడు ఒక విశ్వాసిని క్రీస్తులోనికి తీసుకొచ్చిన తర్వాత ఆత్మతో నింపినప్పుడు, వాక్యముతో పోషిస్తున్నప్పుడు ఏ రకంగా పరిశుద్ధపరుస్తాడు? అసంపూర్ణంగా కాదు, సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. ఆయన 50% పరిశుద్ధపరిచి 50% అసంపూర్ణంగా మనల్ని వదిలివేయడు. ఆయన యొక్క ప్రాసెస్ లైఫ్ లాంగ్ ప్రాసెస్, కానీ ఆ యొక్క ప్రక్రియ మాత్రము సంపూర్ణతను కలిగి ఉంటుంది. సో నాకు వచ్చినటువంటి హోప్ ఏంటి, నాకున్నటువంటి నిరీక్షణ ఏంటి? నేను ఈ మాటలు తరచూ చదువుతుంటాను. సో దాంట్లో నేను నేర్చుకునేటువంటి ఒక బలమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి విషయం ఏంటంటే, నేను ఇంకా ఇక్కడ వరకు పరిశుద్ధపరచబడ్డానేమో, ఇంకా పరిశుద్ధపరచబడాల్సినవి చాలా ఉన్నాయి. అయితే దేవుడు నాలో ఆయన చేసే పనిని నిలిపివేయలేదు. ఆయన ఇంకా నా మీద పనిచేస్తున్నాడు, ప్రతిరోజు పనిచేస్తున్నాడు. కునుకక నిద్రపోక నాలో ఆయన కార్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ అవుట్కమ్ ఏంటి? నన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. సో నేను డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను వెనక్కి అడుగు వేసి బ్యాక్ స్లైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను దేవుడికి అప్పగించుకుంటూ ఉండాలి. అప్పుడేం జరుగుతుంది? మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మను పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. ఇప్పుడు నా పాయింట్ ఇది కాదు, కానీ అక్కడ చాలా సబ్స్టెన్స్ ఉంది, చాలా సారం ఉంది. ఒకటేంటంటే, చాలా మంది విశ్వాసులు నాతో అంటుంటారు, మేము ఈ ఏరియాలో జయము కలిగి ఉండలేకపోతున్నాం, ఈ ఏరియాలో మాకు ప్యూరిటీ లేదు, శరీరంలో మాకు ప్యూరిటీ లేదు, లేకపోతే ఆత్మలో మాకు ప్యూరిటీ లేదు, లేకపోతే మాకు మరి మనస్సులో ప్యూరిటీ లేదు అని వారు అంటుంటారు. ఇక్కడ బాగానే ఉన్నాం కానీ ఇక్కడ మేము బాగా లేమని అంటుంటారు. దేవుడు అంటున్నాడు, పరిపూర్ణంగా ద హోల్ మ్యాన్ విల్ బి శాంక్టిఫైడ్ పర్ఫెక్ట్లీ. పరిపూర్ణమైనటువంటి మానవుడు పరిపూర్ణంగా దేవుడి చేత పరిశుద్ధపరచబడతాడు. సో అది దానియేలులో మనం చూడొచ్చు, మన జీవితాల్లో కూడా దేవుడు చేసేటువంటి పని అని మనం గమనించవచ్చు. ఇలాంటి వచనాలను మీరు తరచూ చదివి ధ్యానిస్తూ ఉంటే మీలో ఉన్నటువంటి ఆ యొక్క అవకతవకలన్నీ కూడా దేవుడి చేత తొలగించి వేసుకోవచ్చు. సో పాయింట్ ఏంటి? ప్యూరిటీ ఆఫ్ ద సోల్ ఈస్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్ దాన్ ద ప్రాస్పరిటీ ఆఫ్ ద బాడీ. శరీరాన్ని దేవుడు దీవించుట కన్నా ఆత్మను దేవుడు శుద్ధి చేయుట అతి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం. ఒక దైవ సేవకుడు ఉండేవాడు, ఆయన పేరు D.T. నైల్స్. ఆయన ఇంకొక సేవకుడి గురించి రాశాడు. మాథ్యూ శాండ్స్ అనేటువంటి ఒక సేవకుడు, ఆయన చాలా కాలం సేవ చేసి రిటైర్ అయిపోయాడు. ఒక రోజున ఆయనకు మరి వార్ డిపార్ట్మెంట్ నుండి టెలిగ్రామ్ వచ్చింది. ఆ టెలిగ్రామ్లో మీ కుమారుడు, మరి ఆ కుమారుడి పేరు డేవిడ్, మీ కుమారుడు అంటే మేము కనుగొనలేకపోతున్నాము, తప్పిపోయాడు, అతడు బహుశా చనిపోయి ఉంటాడని మేము అనుకుంటున్నాం అని వారు టెలిగ్రామ్ పంపించారు. ఈ కుమారుడు డేవిడ్ అనేటువంటి బిడ్డ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా పనిచేస్తున్నాడు. సో యుద్ధం జరుగుతోంది కనుక అతడు పోయాడు, వెనక్కి రాలేదు. సో వీరందరూ అతడు చనిపోయాడు అని చెప్పి ఆయనకు తండ్రికి టెలిగ్రామ్ పంపించారు. ఆయన ఆ టెలిగ్రామ్ తీసుకొని మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత మొదట్లో బాధపడ్డాడు, ఎందుకంటే యవన కాలంలో ఉన్నటువంటి అబ్బాయి. సో బాధపడ్డాడు. ఆ తర్వాత మెల్లగా నిమ్మలంగా దేవుడికి ఆయన చిత్తానికి అప్పగించుకొని టెలిగ్రామ్ వెనకాల మోకాళ్ళ మీద ఉన్నప్పుడే ఈ మాటలు రాశాడు. ఏమని రాశాడు? ఆల్ దట్ ఐ హ్యావ్ అండ్ ఆల్ దట్ ఐ యామ్ ఐ గివ్ టు గాడ్ అండ్ ఫర్ హిస్ సర్వీస్. నేనేమై ఉన్నానో, నేనేమి కలిగి ఉన్నానో ఆ సమస్తాన్ని దేవునికి, దేవుని సేవకు ఇచ్చివేస్తున్నాను అని చెప్పేశాడు. దాని తర్వాత ఆయనకు ఒక కాల్ వచ్చింది. కాల్లో పక్కనే ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ వారు ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి పిలిచారు. సో ఆ సమయానికి యూనివర్సిటీకి వెళ్తున్నాడు. యూనివర్సిటీకి వెళ్తున్నప్పుడు మార్గంలో ఒక పురాతనమైనటువంటి పాడుబడినటువంటి చర్చ్ బిల్డింగ్ కనపడింది. దాని మీద ఒక బోర్డు పెట్టారు, ఫర్ సేల్ బై ఆక్షన్ అని. అంటే వేలం పాటలో దీన్ని అమ్మకానికి పెట్టాము అని. ఈయన ఒక పాస్టర్ ఒక చర్చ్ బిల్డింగ్ని అట్లా అమ్మకానికి పెట్టారు అనగానే చాలా బాధ అనిపించింది. సో కారు ఆపేసి దిగి లోపలికి వెళ్ళి దాన్ని చూసిన తర్వాత ఈయనకు ఒక ఆలోచన వచ్చింది, ఇది అమ్మకూడదు, నేను ఎట్లాగో రిటైర్ అయిపోయాను, దీన్ని నేను కొని దీంట్లో మళ్ళా నేను ఆరాధన ప్రారంభిస్తానని చెప్పి దానిని ఎవరికైతే ఆక్షన్ టెండర్ వేయాలో ఆ వివరాలన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయిన తర్వాత ఆక్షన్ రోజు వచ్చింది. ఆక్షన్ రోజు ఈయనతో పాటు మరికొంతమంది వచ్చారు. ఈయన తర్వాత ఇంకొక వ్యాపారవేత్త వచ్చాడు, ఆండ్రూ జెల్క్స్ అని. ఈ ఆండ్రూ జెల్క్స్ ఏమనుకున్నాడు, ఈ బిల్డింగ్ కొంటే ఇది మంచి ప్రైమరీ స్పాట్లో ఉంది కనుక దీన్ని ఒక అమ్యూస్మెంట్ సెంటర్గా మార్చొచ్చని ఆయన వచ్చాడు. సో ఆక్షన్ రోజున వచ్చి ఈ మాథ్యూ శాండ్స్ గారు అక్కడ నిలబడినప్పుడు వారు చాలామంది ఉన్నారు కనుక ఈయన అనుకున్నాడు, మరి ఇంతమందిలో నాకు వస్తుందో రాదు అని. ఆ టైంలో ఆ యూనివర్సిటీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయన వేసుకున్న కోట్ వేసుకుని వచ్చాడు. సో కోట్లో ఎందుకో జేబులో చేయి పెడితే ఆయనకు ఒక కాగితం తగిలింది. దాన్ని బయటికి తీసి చూస్తే ఆయన ఏ టెండర్ అయితే ఆ యొక్క బోర్డు మెంబర్లకు పంపాలో అది. ఆయన అనుకున్నాడు, అయ్యో నేను అసలు ఆక్షన్లో నా యొక్క టెండర్నే వేయలేదు, నాకు ఇంకా అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన టెండర్ వేసే బదులు టెలిగ్రామ్ని వేసేసాడు. ఆయన అంత కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాడనమాట ఆ టైంలో. సో మొత్తానికి అనుకున్నాడు ఇక అవకాశం లేదు అని. కానీ ఎందుకైనా మంచిది, ఎవరికి వస్తుందో చూద్దాం, ఏం చేస్తారో వారు అనుకొని నిలబడ్డాడు. కాసేపు అయిన తర్వాత ఆ యొక్క ఎవరైతే ఆక్షన్ ఆఫీసర్ ఉన్నాడో ఆయన ప్రకటించాడు, దీంట్లో అందరికన్నా హైయెస్ట్ బిడ్డర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పలికినంత వేలం ఎవ్వరూ పలకలేదు కనుక ఈ యొక్క బిల్డింగ్ని ఆయనకి ఇస్తున్నాం. ఆయన పేరు మాథ్యూ శాండ్స్ అని చెప్పాడు. ఈయన ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఆ పలికినటువంటి ఆఫీసర్ ఆ టెలిగ్రామ్ వెనక్కి తిప్పి ఈ రకంగా చదివాడు, ఇంత వెల మాకు ఎవ్వరూ చెల్లించినట్లు అనిపించలేదు. దాంట్లో ఏమని రాయబడి ఉంది, ఆల్ దట్ ఐ హ్యావ్ అండ్ ఆల్ దట్ ఐ యామ్ ఐ ఆఫర్ టు గాడ్ అండ్ ఫర్ హిస్ సర్వీస్. నేనేమై ఉన్నానో, నేనేమి కలిగి ఉన్నానో దాని అంతటిని దేవునికి ఆయన సేవకు సమర్పించుకుంటున్నాను. సో వారు ఆ బిల్డింగ్ని మాథ్యూ శాండ్స్కి ఇచ్చారు. ఎందుకంటే దాన్ని వెల పెట్టి మనం చూడలేం. చాలాసార్లు స్వచ్ఛమైనటువంటి మనుషులు ఆ రకమైనటువంటి ఆలోచనతో ఉంటారు గనుక వారి జీవితాల్లో దైవ కార్యాలు గొప్పగా జరగడం మనకు చరిత్ర చూపిస్తూ ఉంటుంది. 24లో దానియేలు అలా కనపడతాడు. 25కు వచ్చేసరికి దానికి పూర్తి భిన్నమైనటువంటి వ్యక్తి మనకు కనపడతాడు. కావున ఆర్యోకు రాజునకు భావము తెలియజెప్పగల ఒక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయాను. సో డానియల్ ప్యూర్ మ్యాన్ అయితే ఆర్యోకు ప్యూట్రిడ్ మ్యాన్ అని చెప్పచ్చు. అంటే చెడిపోయినటువంటి వాడు, కుళ్ళిపోయినటువంటి వాడు, లోపల అంతర్గతంగా పాడైపోయినటువంటి వాడు అని మనం చెప్పచ్చు. ఎందుకు మనం చెప్తున్నామంటే అక్కడ ఆయన చెప్పినటువంటి మాటలో ఒక విషయాన్ని మనం చూడొచ్చు. ఆయన ఏమంటున్నాడు, దానియేలు వచ్చి ఆయనకి సమాచారం ఇవ్వగానే రాజునకు ఆయన ఏమని సమాచారం పంపించాడు, చెరపట్టబడినటువంటి యూదులలో ఒక మనుష్యుణ్ణి నేను కనుగొన్నాను. రాజుకు కలను దాని భావాన్ని చెప్పేటువంటి ఒక మనిషిని నేను కనుగొన్నాను. ఆ యొక్క హీబ్రూలో మీరు చూస్తే అఫ్కోర్స్ అది ఆరమైక్లో రాయబడి ఉంది. ఆరమైక్లో మీరు చూస్తే ఎంఫసిస్ ఎక్కడుందో తెలుసా, గ్రామాటిక్ కన్స్ట్రక్షన్లో ఎంఫసిస్ ఎక్కడుందంటే ఐ హ్యావ్ ఫౌండ్, నేను కనుగొన్నాను. సో క్రెడిట్ తాను తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు అనమాట. ఓ రాజా, నీకు తెలుసా, నీకున్నటువంటి వేదనను తగ్గించడానికి నేనే కారకుడను. నీ కలకు అర్థం ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. చివరికి ఆ చెరపట్టబడినటువంటి వారిలో ఒక వ్యక్తిని నేను కనుగొన్నాను, అతన్ని నేను నీ దగ్గరికి తీసుకుని వస్తున్నాను. సో నీకు సహాయము చేయడానికి నేనే కారణము అని చెప్పి రాజుగారి దృష్టిలో పెద్దగా గొప్ప స్థాయిని ఆయన కొట్టేద్దామని అనుకున్నాడు. ఎప్పుడు కూడా మనకు లోకంలో ఇట్లాంటి వాళ్ళు కనపడుతుంటారు. అంత పని ఒకరు చేస్తారు, ఏమి పని చేయకుండా వీళ్ళు వచ్చేసి క్రెడిట్ కొట్టేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళు మనకు బయట లోకంలో కనపడతారు. అంతేకాకుండా ఆశ్చర్యం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు మనకు కోకొల్లలు క్రైస్తవ సంఘంలో కూడా కనపడతారు. వీళ్ళని ఒక పేరుతో పిలుస్తారు, ఏమంటారంటే ఆపర్చునిస్టులు అంటారు. వీళ్ళని ఏమంటారు, అవకాశవాదులు అంటారు. వీళ్ళెప్పుడు గుంటకాడ నక్కల్లాగా కూర్చొని ఉంటారు. సింహము దాడి చేసి దాన్ని కష్టముతో తెచ్చుకుంటే ఈ గుంటకాడ నాకేం చేస్తుంది, కష్టము లేకుండా దాన్ని పట్టుకొని లాక్కొని తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. దానియేలు తన 3 స్నేహితులు రాత్రింబగళ్ళు ప్రార్థన చేశారు. బహుశా 2వ రోజు కూడా ఉండింటే పగలు, లేకపోతే ఒకే రాత్రి ప్రార్థన చేశారు. వాళ్ళు విజ్ఞాపనలో దేవుడికి మొరపెట్టుకొని వారు దేవుడి సహాయాన్ని పొందుకొని వారు దానిని రాజుగారికి తెలియచేయడానికి సిద్ధపడుతున్నటువంటి సమయంలో ఇతడు ఆ క్రెడిట్ని కొట్టేసే ప్రయత్నం చేశాడు. సో నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాసి ఎప్పుడు ఆపర్చునిస్ట్గా ఉండకూడదు. మనం ఎప్పుడు అవకాశవాదులముగా ఉండకూడదు.
మన జీవితంలో మనము ఇతరులకు అవకాశం ఇచ్చే వారంగా ఉండాలి. ఇతరులను వాడుకొని వారి అవకాశాలు మనము దొంగిలించి వారిని దొంగ దెబ్బ తీసేటువంటి వారంగా ఉండకూడదు. చాలామంది అట్లాంటి వారు ప్రపంచంలో మనకు కనపడతారు. అండ్ నేను ఒకసారి కొన్ని ఆర్గనైజేషన్స్ని, కొన్ని మినిస్ట్రీస్ని, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్స్ని, వాటిలో ఉన్నటువంటి సమస్యలను నేను కొంచెము రీసెర్చ్ చేసినప్పుడు మరి నాకు కనబడింది ఏంటంటే, ఆ ఫౌండర్ల తర్వాత వారికి దగ్గరగా ఉన్నటువంటి వారు, లేకపోతే వారితో సన్నిహితంగా ఉన్నటువంటి వారు ఆపర్చునిస్టులుగా మారి ఆ తర్వాత వారి నుండి దాన్ని వారు చేజిక్కించేసుకున్నట్లు మనం చూడొచ్చు. ఇతడు ఆ రకమైనటువంటి ఒక ఆపర్చునిస్ట్. అలాంటి వారిని కూడా దేవుడు మనకు ఈ యొక్క లెసన్లో చూపిస్తున్నాడు. మనము ఎవరిని పోలి ఉండాలో మనకు నేర్పిస్తున్నాడు. నెపోలియన్ అనేటువంటి చక్రవర్తి తన యొక్క పెద్ద సైన్యంలో మంచివారిని చూశాడు, చెడ్డవారిని చూశాడు. సో ఒక రోజున ఒక డూప్లికేట్ని చూశాడు. డూప్లికేట్ అని అంటే మీకు అర్థం తెలుసు అనుకుంటాను. డూప్లికేట్ అని ఎవరిని అంటారు? ఒరిజినల్ని పోలినటువంటిది. అంటే మంచిదిగా కనబడుతుంది కానీ మంచిది కాదు. దాన్నే ఇంగ్లీష్లో డూప్లిసిటీ అని అంటారు. అంటే పైన ఒక రకంగా, లోపల ఒక రకంగా. సో ఆయన యొక్క రెజిమెంట్లో ఒక వ్యక్తి ఉండేవాడు, గొప్ప వ్యక్తి. ఆయన పేరు టాలీరాండ్. ఆయన గురించి నెపోలియన్ అతన్ని బాగా కనిపెట్టిన తర్వాత ఒక స్టేట్మెంట్ చేశాడు. ఇది చాలా గంభీరమైనటువంటి, బలమైనటువంటి స్టేట్మెంట్. ఏంటది? టాలీరాండ్ ఈజ్ ఎ సిల్క్ స్టాకింగ్ ఫుల్ ఆఫ్ మడ్. టాలీరాండ్ అనేటువంటి వ్యక్తి సిల్క్ స్టాకింగ్ అంటే కేవలము స్త్రీలు మాత్రమే వారి యొక్క వస్త్రాల కింద వేసుకునేటువంటిది అని ఇప్పుడు మనం అనుకుంటాం. కానీ ఆ ముందు శతాబ్దాల్లో పురుషులు కూడా వేసుకునేవారు. దాన్ని లాంగ్ సాక్స్ అంటారు. లాంగ్ సాక్స్ అంటే ఇప్పుడు సాక్స్ ఇక్కడికి షార్ట్ అయిపోయింది, కానీ అప్పుడు ఈ తొడల దాకా సాక్స్ వేసుకునేవారు. సో టాలీరాండ్ యొక్క సాక్స్ సిల్క్, కానీ లోపలంతా ఉన్నదేంటి? బుడద మట్టి. సో పైకి మీరు సిల్కులాగా కనబడచ్చు, కానీ లోపల ఉన్నదేంటి? బుడద మట్టి. ఆ ప్రకారమే ఆర్యోకు పైన ఒక రకంగా, లోపల ఒక రకంగా మనకు కనిపించేటువంటి వ్యక్తి. అలా మనం ఉండుట మనకి ఏమాత్రం క్షేమం కాదు. కాకపోతే ఆర్యోకు ఒక మంచి పని చేశాడు. ఆ మంచి పని ఏంటంటే, దానియేలు వచ్చి నాకు కళ యొక్క భావము దేవుడు తెలిపాడు, నేను రాజుకు చెప్తాను అన్నప్పుడు అది నిజమో కాదో అతడు తెలుసుకోకుండా రాజు దగ్గరికి దానియేలును తీసుకెళ్లే సాహసం చేశాడు. ఒకవేళ దానియేలు చెప్పలేకపోతే ఎవరి తలలు తెగుతాయి? ఇద్దరి తలలు తెగుతాయి. సో అంత కాన్ఫిడెన్స్ డానియేల్ మీద ఆర్యోకు ఎట్లా వచ్చింది? దట్ ఈస్ ద క్వశ్చన్. ప్రాణాలకు తెగించేంతగా ఇతరులు ఎవరైనా వచ్చి చెప్పింటే బహుశా నమ్మేవాడు కాదేమో, కానీ డానియేల్ చెప్పినప్పుడు నమ్మాడు. అంటే డానియేల్కి ఆ దేశంలో ఆ కొద్ది కాలంలోనే అలాంటి గ్రేట్ రెప్యుటేషన్ వచ్చింది. ఒకటి మనకు తెలుసు, రాజుగారే మెచ్చుకున్నారు. దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరికన్నా, గారడి విద్య గల వారందరికన్నా 10 శ్రేష్టమైనటువంటి వారిలా అందరిలోకెల్లా గొప్పవానిగా దానియేలు పేర్కొనబడ్డాడు. సో బహుశా ఆయన అనుకుని ఉంటాడు, దానియేలు యొక్క మాట నమ్మదగినది, అతడు చెప్పాడంటే ఇది నిజమై ఉంటుంది. ఈ రోజున మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, మన మాటకు ఎంతమంది ఆ ప్రకారమైనటువంటి విలువను ఇస్తున్నారు లేక ఇస్తారు? మీరు ఎవరికైనా ఏదన్నా మాట చెప్పారనుకోండి, మీ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, మీ క్యారెక్టర్ని బట్టి, మీ టెస్టిమనీని బట్టి ఎంతమంది దాన్ని చేయడానికి, ఆ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు? సో దాన్ని ఒకసారి మనం ఆలోచించాలి. మన క్యారెక్టర్ బిల్డింగ్ని మనము ఎంత జాగ్రత్తగా పెంచుకుంటే అంత మంచి సాక్ష్యం మనకు ఉంటుంది. 3వ దాంట్లోనికి వెళ్ళిపోదాం. 26వ వచనం. 26వ వచనంలో మనకి ఇప్పుడు దానియేలు అయిపోయాడు, ఆర్యోక్ అయిపోయాడు, ఇక రాజు కనపడతాడు. రాజు దగ్గరికి దానియేలును తీసుకుని వచ్చాడు. సో రాజు అంటున్నాడు, నేను చూచిన కలయు దాని భావమును తెలియచెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజరు అను దానియేలును అడుగగా. యాక్చువల్గా ఇది ఒక క్వశ్చన్ అనమాట. దానియేలును రాజుగారు సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. నేను చూసిన కళ, దాని భావము చెప్పడం నీకు చేతనవుతుందా? సవాలుతో కూడినటువంటి క్వశ్చన్ అది. నీకు చేతనవుతుందా? దేశమంతా చేతులెత్తింది, చేత కావట్లేదు అని. నువ్వు వచ్చావు ఒక 19 సంవత్సరాల యవనస్తుడవి, నా కళ, నా యొక్క భావాన్ని చెప్పడానికి. అండ్ ఒకవేళ చెప్పకపోతే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. సో అలాంటప్పుడు నీకు చేతనవుతుందా
ఆలోచించు అన్నట్లు మాట్లాడుతున్నాడు. ప్రపంచం ఎప్పుడు మనల్ని క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది. మాలో క్రీస్తు కార్యము చేశాడు అన్నప్పుడు ప్రపంచం తప్పకుండా నిన్ను క్వశ్చన్ చేస్తుంది. మేము పాపక్షమాపణ పొందాం, మేము పరిశుద్ధపరచబడ్డాం, మేము ఇప్పుడు దేవుడి దృష్టిలో నీతిమంతులం అని మనం చెప్పినప్పుడు, సాక్ష్యాలు ఇచ్చినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు ప్రపంచం ఎప్పుడు మన వైపు సందేహంతో చూస్తుంది, శంకతో చూస్తుంది, డౌట్ మన మీద అది పెడుతుంది. ప్రపంచానికి ఆ రకమైనటువంటి అలవాటు ఉంటుంది. మన శత్రువులు కూడా మనల్ని అట్లాగే ప్రశ్నిస్తారు. చాలా మంది ఈ రోజున మనకు ఎదురవుతూనే ఉన్నారు. మన సాక్ష్యాన్ని, మన సువార్తను, మన ప్రభు అయినటువంటి ఆయన యొక్క నిజమైనటువంటి సిలువ కార్యాన్ని ప్రశ్నించేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఇది ప్రపంచము, మన శత్రువులు అనుకుని ఊరుకోవడానికి వీల్లేదు. మన స్వంత వారు కూడా మనల్ని ప్రశ్నించేటువంటి వారిగా ఉన్నారు. ఇద్దరు రాజులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రాజేమో అన్యుడైనటువంటి రాజు, బబులోన్ రాజు నెబుకద్నెజర్ ఈయన పేరు. ఈయన దానియేలును ఏమని ప్రశ్నిస్తున్నాడు? నా కళ, దాని భావాన్ని చెప్పడం నీకు చేతనవుతుందా అన్నాడు. మీకు ఇంకా ఓల్డ్ టెస్టిమెంట్లో ఇంకొక రాజును జ్ఞాపకం చేస్తాను. ఆయన అన్యుడైనటువంటి రాజు కాదు, ఆయన మరి ఇశ్రాయేలీయులకు మొదటి రాజు. ఆయన పేరు సౌలు. ఆయన దగ్గరికి ఇంకొక పడుచువాడు వచ్చాడు. ఈ పడుచువాడి పేరు దావీదు. ఈ దావీదు వచ్చి దేశం మీదకి ఒకడు వచ్చాడు. అక్కడ కూడా దేశము విపత్తులో ఉంది. వాడి పేరు గొల్యాత్. ఈ గొల్యాత్ వచ్చి దేశంలో ఉన్నటువంటి మొగ వీరులందరినీ సవాల్ చేస్తే ఒక్కరు కూడా ముందు అడుగు వేయడానికి ఇష్టపడట్లేదు. అట్లాంటప్పుడు ఈ ఎర్రబుగ్గల బాలుడు వచ్చేసరికి ఆ మాట చదవండి. 1 సమూయేలు 17వ అధ్యాయం 33వ వచనం. 1 సమూయేలు 17:33. సౌలు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. సో బేసికలీ ఏమంటున్నాడు? మేమందరము చాతగాని వారముగా చేతులు ముడుచుకొని కూర్చున్నది తెలివి లేక కాదు, వాడిని జయించడం మన వలన కాదు. సో దావీదుకి ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు? నువ్వు బాలుడవు, నీకు ఎక్స్పీరియన్స్ లేదు, నీకు చేత కాదు అని అంటున్నాడు. అక్కడ దావీదు ఇచ్చినటువంటి సాక్ష్యము, ఇక్కడ తరువాత వచనాల్లో దానియేలు ఇచ్చినటువంటి సాక్ష్యము ఒకే రకమైనటువంటి సాక్ష్యం. 37వ వచనంలో చూస్తే దావీదు ఏం చెప్పాడో మనకు కనబడుతుంది. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పాను. ఎంత మంచి సాక్ష్యమో చూడండి. ఆయన క్రెడిట్ తీసుకోవట్లేదు. ఆయన ఏమంటున్నాడు? రాజా, నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అసలు సంగతి ఏంటంటే, నేను పోయి వాడిని జయించడం కాదు. ఒకప్పుడు సింహం నా మీదకి వస్తే దాని మీద దేవుడు జయం ఇచ్చాడు. ఒకప్పుడు ఎలుగుబంటి నా మీదకి వస్తే దాని మీద దేవుడు నాకు జయం ఇచ్చాడు. ఇప్పుడు వీడు మన యొక్క సైన్యములకు అధిపతి యగు దేవుడికి వ్యతిరేకంగా వస్తున్నాడు. అండ్ వీడు అసలు సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడు. వీడిని నేను జయించేటట్టు చేస్తాడు. సో దావీదు దేవుణ్ణి మహిమపరిచాడు. అలాగే ఇక్కడ దానియేలు కూడా ఆ దేవాది దేవుణ్ణి మహిమ పరుస్తున్నట్లు మనము ఆ తర్వాత వచనాల్లో చూస్తాం. సో ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనము ఎలా తట్టుకోవాలి, మనము ఏమి చేయాలి అనేది మనం కూడా తెలుసుకొని ఉండడం మంచిది. దాని అవగాహన మనకు ఉండడం మంచిది. మనం ఒకటి ఒప్పుకోవాలి, మనం బలహీనులం. ఏం ఒప్పుకోవాలి? వీఆర్ పవర్లెస్ పీపుల్. మనము బలహీనులం. మనం ఈ లోకంలో చాలా విషయాలు చేయలేం. మనకు ఏవైతే వచ్చు అనుకుంటామో వాటినే సరిగ్గా చేయలేం. ఫ్యాక్ట్ ఏంటంటే, నాకు ఇది వచ్చు అని అనుకుంటాం, దాన్నే 100% పర్ఫెక్ట్గా చేయలేం. మనకు మన లైఫ్ సరిగ్గా జీవించడం రాదు. అందుకనే యేసు మనకు లైఫ్గా ఉండడానికి వచ్చాడు. ఆయన మనలో పూర్తిగా ఇమిడి, ఆయన మనలో పూర్తిగా నిండినప్పుడే మన జీవితం సమృద్ధిగా ఉంటుంది. లేకపోతే మన జీవితం అసమృద్ధిగానే, అసంపూర్ణంగానే ఉండిపోతుంది. సో క్రీస్తు ప్రభువులో మనము బలహీనులమైనప్పటికీ దేవుడు మనకు చేసినటువంటి గొప్ప ఏర్పాటు ఏంటంటే, ఆయన బలాన్ని మనకిస్తున్నాడు. అందుకనే పౌలు ఫిలిప్పీలకు రాసినప్పుడు 4:14-13లో ఏమనంటున్నాడు? నన్ను బలపరచు వాని ద్వారా నేను సమస్తమును చేయగలను. యాక్చువల్ కాంటెక్స్ట్ ఏంటంటే, నేను లేమిలో ఉన్నా, నేను కలిమిలో ఉన్నా, నేను కడుపు నిండి ఉన్నా, నేను ఆకలిగొని ఉన్నా, నేను సంతృప్తితో నేర్చుకున్నాను. దానికి ఈ యొక్క వచనాన్ని పౌలు వినియోగించాడు. సో బేసికలీ క్రీస్తు నన్ను బలపరిచినప్పుడు నేను సమస్తము చేయగలను అంటే, నాకున్నప్పుడు బాగా ఉంటాను, నాకు లేనప్పుడు బాగా ఉంటాను. ఇది నేను క్రీస్తు ద్వారా చేయగలను అని ఆయన చెప్తున్నాడు. సో అది కాంటెక్స్చువల్ మీనింగ్. కానీ జనరల్ ప్రిన్సిపల్గా దాన్ని తీసుకుంటే, ఓవరాల్ బైబిల్ టీచింగ్ మనకు చెప్పేది ఏంటంటే, యేసుప్రభు యోహాను 15:5లో చెప్పాడు, నాకు వేరుగా మీరేమీ చేయలేరు.
సో ఆయనే మన సారము, ఆయనే మన బలము, ఆయనే మన ఫలము, ఆయనే మన జీవం గనుక మనం చెప్పగలిగింది ఏంటంటే, నా బలహీనతలో యేసే నా బలం, నా యొక్క బుద్ధిహీనతలో యేసే నా బుద్ధి, నా అపవిత్రతలో యేసే నా పవిత్రత, నా యొక్క పాపపు బందికానాలో యేసే నా విడుదల అని మనం చెప్పొచ్చు. సో ఈ యేసు ద్వారా మనం ఈ లోకంలో అన్ని చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. పాత నిబంధనలో కూడా అట్లాంటి సాక్ష్యాన్నే కీర్తనల్లో మనం చూస్తాం. 60వ కీర్తన 12వ వచనాన్ని చదువుదాం. 60వ కీర్తన 12. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. 11 ముందు మాట మీరు చూస్తే, మనుషుల సహాయము వ్యర్థము అని చెప్పి దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము అని అంటున్నాడు. సో ఈ లోకంలో మనము ఈ సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు, ఈ ప్రశ్నలను ఎదుర్కొన్నప్పుడు, వారు సందేహాలను మన మీద విసిరినప్పుడు మనము ఎదుర్కోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. అదేంటంటే దేవుని యొక్క విధానం. దేవుడి మీద ఆధారపడితే ఆయన మనకు అన్ని విషయాల్లో గొప్ప సహాయాన్ని చేస్తాడు. దానియేలు ఆ ప్రకారమే అక్కడ దేవుడి మీద ఆధారపడి మనకు కనబడతాడు. ఒక ప్రొఫెసర్ ఉండేవాడు, మార్కస్ బ్యాక్ అనేటువంటి ప్రొఫెసర్. అయోవా యూనివర్సిటీకి ఆయన ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ఆయన ఈ యొక్క విషయాన్ని చెప్పాడు. ఒక రోజున ఒక చర్చిలో మరి ఆరాధన అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, కానీ ఒక ఆయన మాత్రం ఇంకా కుర్చీలో కూర్చునే ఉన్నాడు. అంటే యాక్చువల్గా అది బెంచెస్ అనమాట, బెంచ్లో కూర్చునే ఉన్నాడు. కూర్చుని ఆలోచిస్తున్నాడు అనమాట. నేను ఇన్నేళ్లుగా సంఘానికి వస్తున్నాను, ఇన్ని వారాలు ఆదివార ఆరాధనలో పాల్గొన్నాను, కానీ ఎప్పుడు కూడా సంఘము నన్ను పట్టుకున్నట్టు, అంటే సంఘము మరి నా మీద ఒక పట్టు కలిగి ఉన్నట్టు, నేను దానికి లోబడినట్లు నాకు అనిపించలేదు. నేను నిజంగా ఒక క్రైస్తవుడిగా జీవించానా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే, మరి చాలా రకాలుగా నేను సందేశాలు విన్నా, ఎన్నో రకాల కార్యక్రమాల్లో పాల్గొన్నా, నేను ఒక క్రైస్తవుడిగా జీవించినట్టు నాకు అనిపించట్లేదు. నేను నా వ్యాపారం కోసము మరి రిస్క్ తీసుకున్నాను, దాంట్లో పెట్టుబడి పెట్టాను. నా కుటుంబం కొరకు రిస్క్ తీసుకున్నాను, పెట్టుబడి పెట్టాను. నాకు కావాల్సినటువంటి వాటన్నిటి కొరకు రిస్క్ తీసుకున్నాను, పెట్టుబడి పెట్టాను. వీటన్నిటితో పోల్చి నేను ఎప్పుడైనా దేవుడి కొరకు రిస్క్ తీసుకుని ఆయన రాజ్యంలో పెట్టుబడి పెట్టానా అనే ప్రశ్న వేసుకుంటే 0 కనబడుతోంది. అంటే వీటన్నిటి కొరకు ఇంత రిస్క్ తీసుకొని ఇంత పెట్టుబడి పెట్టిన నేను దేవుడి విషయంకి వస్తే ఏమాత్రం అసలు ట్రై కూడా చేయకుండా నేనున్నాను. మరి నేను క్రైస్తవుడను అని ఎలా అనుకోగలను? నేను క్రైస్తవుడను ఎట్లా అవుతాను అని అనుకుంటున్నప్పుడు ఎదుట బెంచ్లో, మీకు తెలుసు కదా, కొన్ని చర్చెస్లో బెంచెస్ ఉంటాయి, వెనకాల బైబిల్స్, సాంగ్ బుక్స్, ఈ కవర్స్ పెట్టడానికి ఏర్పాటు కూడా ఉంటుంది. అక్కడ ఆయనకి ఒక ప్లెడ్జ్ కార్డు కనబడింది. ఆ ప్లెడ్జ్ కార్డు తీసి చూశాడు. దాంట్లో మామూలుగా ఫలానా కానుక నేను సంఘంలో ఈ కార్యక్రమానికి ఇస్తాను అన్నది అంతా కూడా ప్రింట్ చేయబడి ఉంది. దాన్ని కాసేపు చూశాడు. చూసిన తర్వాత పెన్ తీసుకొని దాని మీద $5,000 అని రాసేసి అక్కడ మరి ఆ యొక్క గల్లాపెట్టెలో వేసి వెళ్ళిపోయాడు. ఆ మధ్యాహ్నం ఆయన ఇంటికి మరి ఎవరో వచ్చి తలుపు కొట్టారు. తలుపు తీస్తే అసోసియేట్ పాస్టర్ నిలబడ్డాడు. ఆయన చేతిలో ఈ ప్లెడ్జ్ కార్డు ఉంది. ఆయన్ని లోపలికి రానిచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత ఏంటి ఈ టైంలో అనుకోకుండా వచ్చారంటే, అసోసియేట్ పాస్టర్ చెప్పారు, పాస్టర్ గారు పంపించారు, మరి మీ యొక్క పేరట ఈ యొక్క ప్లెడ్జ్ కార్డు ఉంది, అయితే మాకు ఒక సందేహం ఉంది, దీని మీద మీరు మరి 5,000 అని 5 తర్వాత 3 సున్నాలు పెట్టిన ఫిగర్ కనబడుతోంది, బహుశా ఈ యొక్క అమౌంట్ కరెక్టా కాదా అనేది తెలుసుకోవడానికి వచ్చాం, మీరు 50 రాశారా అని అడిగాడు ఫస్ట్. తర్వాత బహుశా మీరు 500 రాసి ఉంటారేమో కదా అని అడిగాడు. ఆయన ఇతన్ని అగాదిగా చూసి, నేను కరెక్ట్గా దాంట్లో మీకు ఎంత కనపడుతుందో అంతే రాశాను, 5,000 రాశాను. అయితే మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి, అదేంటంటే నాకు మీరు వాక్యంలో చెప్పేవారు దేవుడితో నడవండి, దేవుడితో నడవండి అని. నేను ఎప్పుడు దేవుడితో నడవలేదు, కానీ ఈరోజు నేను దేవుడితో నడుద్దామని తీర్మానం చేసి 5,000 ప్లెడ్జ్ చేసి వస్తే మీరు వచ్చి నన్ను శంకిస్తున్నారు. సో మీరు నన్ను దేవుడితో నడవమంటారు, నడిచే ప్రయత్నం నేను చేస్తే ఇది నువ్వు నిజంగా రాశావా అని మరలా నిన్ను తిరిగి ప్రశ్నిస్తారు. సో ఈ రోజున మన సమాజం కూడా ఎట్లా అయిపోయిందంటే, క్రైస్తవ సమాజం కూడా మనుషులు ఈ ప్రకారం జీవించగలరు అనేటువంటి విశ్వాసం లేకుండా ఉన్నారు. ఆ పరిశుద్ధత బైబిల్కే పరిమితం, ఆ దానియేలు పాతకాలానికే పరిమితం. ఇప్పుడు ఈ బైబిల్ని ఆ రకంగా పాటించే వారు ఎక్కడున్నారు, ఈ కాలంలో దానియేలు ఎక్కడున్నారు అని కొంతమంది అనుకుంటుంటారు. అందుకని ఎవరన్నారు నాకు తెలియదు, డేర్ టు బి ఎ డానియల్ అన్నారు. దానియేలు లాగా ఉండడానికి సాహసము చేయి, ఎందుకంటే సామాన్యంగా అందరూ ఆ పని చెయ్యరు, నువ్వైనా చెయ్యి అని బహుశా ఆయన చెప్పి ఉంటాడు.
సో దాన్ని బట్టి మనం ఆలోచిస్తే దానియేలు ఇక్కడ 3వ విషయంలో మనకు ఏం నేర్పిస్తున్నాడంటే, మనకు వచ్చేటువంటి ప్రశ్నలను మనం ఎలా ఎదుర్కోవాలో, వాటికి దీటైన సమాధానాలు ఎలా చెప్పాలో. మీరు పాయింట్ రాసుకుంటుంటే రాసుకోవచ్చు. ఇది 3వ పాయింట్ ఏంటంటే ప్రీమియర్స్ మిషన్, ఆ ప్రభుత్వాధిపతి యొక్క ఆశయం, దానికి సంబంధించినటువంటి విషయాన్ని, లక్ష్యాన్ని మరి ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత 4వ పాయింట్లోనికి మనం వెళ్ళిపోతే 27, 28 వచనాలు. ఇక్కడ ఏమనుంది? ప్రీ ఎమినెంట్ మ్యాజెస్టీ, లేకపోతే ఆది సంభూతుడైనటువంటి మహోన్నతుడు, లేక మహాగణుడు, లేకపోతే ప్రధానత్వం కలిగినటువంటి దేవుడు అని మనం చెప్పచ్చు. ఇలాగూ రాజు సముఖంలో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియచెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అంత్య దినములందు కలుగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియచేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా అని ఆయన చెప్పుకుంటూ పోయాడు. ఆ 27, 28లో చాలా ప్లెయిన్ అండ్ సింపుల్గా, సామాన్యమైనటువంటి రీతిలో రాజుగారికి ఆయన యొక్క సహాయకుడు ఎవరో చెప్పేశాడు. కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి. మొదట జ్ఞానులు, గారడి వారు, లేకపోతే శకునగాండ్రు, జ్యోతిష్కులు, వీళ్ళెవ్వరు కూడా తెలియచెప్ప చాలరు. అసలు వారి దగ్గర మీరు ఆశించడం కూడా పొరపాటు. వారికి ఆ శక్తి లేదు, వారికి అది చేత కాదు, వారి మీద అంత పెద్ద బాధ్యత మీరు పెట్టలేరు అన్నట్టు చెప్పాడు. వారు మరి అసమర్థులు అని చెప్పాడు. ఈ సామర్థ్యము మనుష్యులకు లేదు, ఈ సామర్థ్యము మీరు నమ్ముకున్నటువంటి దేవతలకు లేదు. ఈ సామర్థ్యాన్ని కలిగినటువంటి వాడు ఒక్కడే, ఆయన పరలోకమందున్నటువంటి దేవుడు. మనం లాస్ట్ టైం చూసాం పరలోకమందున్నటువంటి దేవుడి యొక్క ప్రాముఖ్యత ఓల్డ్ టెస్టిమెంట్లో ఏంటో. పాత నిబంధనలో పరలోకమందున్న దేవుడు, కొత్త నిబంధనలో పరలోకమందున్న మా తండ్రి. అది ఆ యొక్క గ్రేట్ ప్రివిలేజ్ని యేసు ప్రభు ద్వారా మనం పొందాం. సో ఇక్కడ దానియేలు రాజుగారికి ఏం చెప్తున్నాడు? ఆ సర్వాధికారి అయినటువంటి దేవుడు మాత్రమే దీన్ని తెలుపగలడు, ఆయనే దీన్ని తెలిపాడు. సో మీరు ఎంచుకున్నటువంటి ఈ యొక్క జ్ఞానులు ఎవ్వరు కూడా దీన్ని చెప్పలేరు. భవిష్యత్తు చెప్పడానికి వారికి ఆ రకమైనటువంటి యుక్తి కానీ శక్తి కానీ లేవు. ఆ మూఢ విశ్వాసము నుండి మీరు బయటికి రావాలి. దేవుడు ఒక్కడే దాన్ని చెప్పగలడు. యోబు గ్రంథం 5వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చదువుదాం. యోబు 5వ అధ్యాయము 12, 13 వచనాలు. జాగ్రత్తగా మనం దాన్ని గమనిద్దాం. వంచకులు తమ పన్నాగములను నేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయన పట్టుకొనును. కపటుల ఆలోచనను తల క్రిందు చేయును. సో దేవుడితో ఎవ్వరు కూడా సమానులు కారు. దేవుడి యొక్క సామర్థ్యము ఏ మానవుడికి ఎన్నడూ లేదు. కనుక కొన్నింటిని దేవుడు మాత్రమే చేయగలడు, ఎవ్వరు చేయలేరు. అది ఈ రాజుగారికి తెలియచేయడానికి ఈ యొక్క అవకాశాన్ని దానియేలు చాలా చక్కగా వినియోగించుకున్నాడు. ఆ యెషయా గ్రంథాన్ని 19వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూస్తే 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. ఐగుప్తీయుల యొక్క శౌర్యము నశించును, వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసెదను. వారు విగ్రహముల యొద్దకును, గొనుగు వారి యొద్దకును, కర్ణ పిశాచి గల వారి యొద్దకును, సోదెగాండ్రి యొద్దకును విచారింప వెలుదురు అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ తెలుగులో శౌర్యము అని ఉంది, కానీ ఇంగ్లీష్లో, హీబ్రూలో మీరు చూస్తే స్పిరిట్, రువాహ్ అనేటువంటి పదాన్ని వినియోగించారు కనుక స్పిరిట్ అనొచ్చు, లేకపోతే ఇంకో రకంగా చెప్పాలంటే వారి స్ట్రెంగ్త్ అనొచ్చు. సో దేవుడు ఏమంటున్నాడు? ఐగుప్తు యొక్క బలాన్ని నేను తీసేస్తున్నాను. ఐ విల్ మేక్ ఇట్ పవర్లెస్, ఐ విల్ మేక్ ఇట్ స్ట్రెంగ్త్లెస్ అండ్ ఐ విల్ మేక్ ఇట్ డిఫెన్స్లెస్. తను తాను సమర్థించుకోలేదు, అది తన యొక్క బలాన్ని వినియోగించుకోలేదు, అది తన కాళ్ళ మీద నిలబడలేదు. ఆ రకంగా దాన్ని నేను నిర్వీర్యం చేస్తాను. అప్పుడు సహాయం కొరకు ఇక్కడికి అక్కడికి, వీరి దగ్గరికి వారి దగ్గరికి అది పరుగులు తీస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. అండ్ దాని యొక్క ఆలోచన శక్తిని నేను మాన్పేస్తాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, కొన్నిసార్లు మనం అనుకుంటాం నేను చాలా చేయగలను, నాకు చాలా తెలుసు అని. దేవుడు చిటిక కూడా వేయాల్సిన అవసరం లేదు. నీ వైపు ఒక్కసారి చూస్తే చాలు, నీ ఆలోచన శక్తి లేకుండా పోతుంది. నువ్వు అప్పుడు చేసేది ప్రతిదీ కూడా తప్పుడు నిర్ణయంగా, నువ్వు చేసేది ప్రతిదీ కూడా నాశన కూపానికి నడిపించేటువంటిదిగా తయారైపోతుంది.
హగ్గై గ్రంథంలో దేవుడు ఊరికే చెప్పలేదు, మీరు నన్ను నిర్లక్ష్యం చేసి బాగా సంపాదించుకుంటున్నారు, కానీ మీ సంపాదనను మీరు అనుభవించకుండా నేను ఏర్పాటు చేశాను. ఆ ఏర్పాటు ఏంటి? మీరు సంపాదించిందల్లా తెచ్చి సంచిలో వేస్తున్నారు, సంచికి నేను చిల్లులు పెట్టాను. ఏమైపోయిందా? సంపాదన అంతా పోతుంది, ఎన్నో రకాలుగా పోతుంది. సో దేవుడు మానవులతో అండ్ ఈ లోక వ్యవస్థతో ఆయన వ్యవహరించినప్పుడు, కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించినప్పుడు వారిని కంప్లీట్గా ఎందుకు కూడా పనికిరానటువంటి వారిగా తయారు చేయాల్సి వస్తుంది. జోసెఫ్ సీస్ అనేటువంటి ఒక క్రైస్తవ విశ్వాసి ఈ రకంగా రాశాడు, ఈ జ్ఞానులందరూ కూడా విఫలమైపోయారు. దాని అర్థం ఏంటంటే, దేవుడి ముందు వారికి ఉన్నటువంటి జ్ఞానం అంతా, వారికి ఉన్నటువంటి సామర్థ్యం అంతా, ఆ మానవులకు ఉన్నటువంటి కళా నైపుణ్యం అంతా కూడా సాష్టాంగ పడిపోయింది. సో బబులోను దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు, గారడి విద్య గలవారు, జ్యోతిష్కులు, మాంత్రికులు అందరి మీద కూడా మనం ఏమని రాసేయచ్చు అంటే, వ్యర్థము వ్యర్థము, ఇదంతా సమస్తము వ్యర్థము అని రాసేయచ్చు. సో ఆ రకంగా వాళ్ళందరినీ కూడా దేవుడు నిర్వీర్యం చేసిన తర్వాత ఆ క్రైసిస్లో ఆయన ఆ యొక్క రెవల్యూషన్ని ఇచ్చాడు. ఒక దేశం కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, పర్యాయ మార్గంలో అంటే వేరుగా పోతున్నప్పుడు వారు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. సో ఆకాశం అందున్నటువంటి దేవుడు, మర్మములను బయలుపరిచినటువంటి దేవుడు అంత్య దినాల్లో కలగబోయేటువంటి దాన్ని రాజునకు తెలియచేశాడు అని చెప్పాడు. నవి ఆకాశం అందున్నటువంటి దేవుడు మనం ముందు చూసాము. ఈ యొక్క దానియేలు గ్రంథములో ఉన్నటువంటి మెయిన్ థీమ్ ఏంటంటే గాడ్స్ సావరెనిటీ, దేవుని యొక్క సార్వభౌమత్వం. అందుకని కీర్తన 115వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన ప్రియమైనటువంటి వచనం అది. సామ్ 115:3, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. సో మా దేవుడు ఆకాశమందున్నాడు, యాక్చువల్గా ఆకాశము కాదు, హెవెన్స్, పరలోకమందున్నాడు. తనకిష్టం వచ్చినట్లు అంటే తన ఇష్టానుసారంగా, తన చిత్తానుసారంగా, తన ప్రణాళికాబద్ధంగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. కొన్నేళ్ల క్రితము గాడ్ టీవీ అనేటువంటి ఒక టెలివిజన్ ఛానల్ భారతదేశంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. గాడ్ టీవీలో ఒకప్పుడు ఆయన బ్రతికి ఉన్నాడు, ఇప్పుడు చనిపోయాడు. ఆయన ఒక యాక్సిడెంట్లో బహామాస్కి చెందినటువంటి బోధకుడు, ఆయన పేరు మైల్స్ మోన్రో, చాలా ప్రముఖ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రీచరు, పాస్టరు, ఆథర్. ఆయన గాడ్ టీవీలో కొన్ని వారాలు ప్రసంగాలు చేశాడు. దాంట్లో ప్రైమరీగా ప్రేయర్ గురించి మాట్లాడాడు. ప్రార్థన, విశ్వాసులు ప్రార్థన చేసినప్పుడు ఒక పనిని మర్చిపోకుండా చేయాలి. అదేంటంటే వారి లోకంలో వారి దేవుడు పని చేయడానికి వారు పర్మిషన్ ఇవ్వాలి. జాగ్రత్తగా వినండి, విశ్వాసులు వారి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు వారి లోకంలో దేవుడు కలుగ చేసుకొని పని చేయడానికి మొదట వీరు ఆ దేవుడికి పర్మిషన్ ఇవ్వాలి. వీరు దేవుడికి పర్మిషన్ ఇవ్వనంత వరకు వీరెన్ని ప్రార్థనలు చేసినా దేవుడు వీరి యొక్క జీవితాల్లో జోక్యం చేసుకొని పని చేయడు అని చెప్పాడు. దాన్ని చాలామంది గుడ్డిగా నమ్మారు. తర్వాత వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చేటువంటి గాడ్ టీవీని ఫైనాన్స్ చేయడానికి వాళ్ళ యొక్క మిషన్స్ వీక్ పెట్టినప్పుడు కుప్పలు తెప్పలు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చి పడేవి. ప్రాబ్లం ఏంటంటే చాలామందికి బైబిల్ తెలియదు, బైబిల్ దేవుడు తెలియదు. అందుకనే వారేమన్నారు, ఒక సామాన్యమైనటువంటి పాపిష్టి అయినటువంటి విశ్వాసి వాడి జీవితంలో దేవుడు పని చేయడానికి పర్మిషన్ ఇస్తే తప్ప దేవుడు పని చేయలేడంట. కానీ నా బైబిల్ నాకేం చెప్తోంది, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఇంకా అలాంటి వచనాలు చాలా చోట్ల ఉన్నాయి, నేను చూపించగలను, సమయం లేదు కనుక ఆ ఒక్క వచనాన్ని మీకు చూపిస్తున్నాను. అండ్ ఆల్రెడీ ఇక్కడ దానియేలులో మనం ఒక వచనాన్ని చూసాం, ఎవ్వరు చేయలేనటువంటి దాన్ని దేవుడు చేశాడు. ఎవరు కూడా నిజమైనటువంటి భక్తులు వారి జీవితాల్లో దైవ కార్యాలు చేయడానికి వారు దేవుడికి పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి అవసరము లేదు. కానీ ఇలాంటి తప్పుడు బోధలు, ఇలాంటి వాక్య విరుద్ధమైనటువంటి బోధలు విస్తృత స్థాయిలో టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా ప్రపంచమంతటికి వెళ్ళిపోయినప్పుడు మనుష్యులు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుంటారు. దానియేలు తన దేవుడిని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఎంత చక్కగా అవకాశాన్ని వాడుకున్నాడో చూడండి. ఇతన్ని ఏమంటారంటే సమయస్ఫూర్తి కలిగినటువంటి విశ్వాసి అంటారు. చాలాసార్లు మనకు సమయస్ఫూర్తి ఉండదు. మనం ఎవరి ముందైనా సరే దేవుడి యొక్క సాక్షులముగా ఉండవచ్చు, దేవుడి యొక్క సాక్ష్యాన్ని మనం చెప్పొచ్చు.
119వ కీర్తన నేను చదివిన ప్రతిసారి ఆ కీర్తన అంటే నాకు ఇష్టం. ఎందుకంటే దేవుడి వాక్యానికి సంబంధించినటువంటి కీర్తన, బైబిల్లో అతి పెద్ద అధ్యాయముగా ఉన్నటువంటి కీర్తన. దాంట్లో 46వ వచనం ఎప్పుడు కూడా బలపరిచే వచనంగా, సవాల్ చేసే వచనంగా ఉంటుంది. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గురించి నేను మాట్లాడేదను. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గురించి నేను మాట్లాడేదను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ఆధిక్యత ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ల ముందు, స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్ల ముందు, ఎమ్మెల్యేల ముందు, ఎంపీల ముందు, కార్పొరేషన్ హెడ్ల ముందు, అండ్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ యొక్క మరి సిఎండీల ముందు ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించడానికి ఆయన అవకాశాలు ఇచ్చారు. సో ఆ వచనమే దానికి కారణం అన్నమాట. ఏంటి? సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గురించి నేను మాట్లాడేదను. దానియేలు నెబుకద్నెజర్ లాంటి గొప్ప రాజు ముందు నిలబడ్డాడు, కానీ దేవుడిని దానియేలు అక్కడ ఆయన ముందు ప్రస్తావించాడు. ఒక భక్తుడు ఉండేవాడు, ఆయన తల్లి అతన్ని చిన్నప్పటి నుండి దేవుడి కొరకు దైవికంగా పెంచేది. సో చిన్నప్పుడే చెప్పేది, నువ్వు యవ్వన కాలంలోనే చిన్న బిడ్డగా ఉన్నప్పుడే రక్షణ పొందాలి, చిన్నప్పటి నుండే దేవుడి కొరకు సాక్ష్యం ఇవ్వాలి, అందరి ముందు నీ గొప్ప ప్రభువుని గురించి గొప్పగా నువ్వు చెప్పుకోవాలి అంటున్నప్పుడు ఆ పిల్లవాడు అనేవాడంట, అమ్మా యేసు ప్రభువుకు ప్రార్థన చేయడం, రక్షకుడిగా అంగీకరించడం నాకేం అభ్యంతరం లేదు, కానీ నేను ఆ పని చేస్తే నా స్నేహితులు అబ్బాయిలు అందరూ నవ్వుతారు అని అనేవాడు. సో ఒక రోజున తల్లి వాడిని మోకాళ్ళ మీదకి తీసుకొని వాడితో చక్కగా ఈ మాట చెప్పింది, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, వారు నిన్ను నవ్వుతూ నరకానికి తీసుకుపోగలరేమో కానీ వారు నిన్ను ఎప్పుడు కూడా నవ్వుకుంటూ నరకం నుండి బయటికి తీసుకొని రాలేరు. నవ్వుకుంటూ నరకానికి తీసుకెళ్ళిపోతారు, కానీ నవ్వుకుంటూ నరకం నుండి బయటికి తీసుకొని రాలేరు. దేవుడు ఒక్కడే నీకు రక్షకుడు. సో ఎవ్వరు నిన్ను నవ్వుల పాలు చేస్తారని నువ్వు ఆయన గురించి మాట్లాడకుండా ఉండకూడదు. ఆ తర్వాత ఆయన ఒక పెద్ద సేవకుడయ్యాడు. ఆయన ప్రపంచమంతా తిరిగి అనేకులకు యేసును ఒప్పుకున్నాడు. మన ప్రభు, మన రక్షకుడైనటువంటి యేసును మనం మనుషులందరి ముందు ఒప్పుకోవాలి. వారు అథారిటీస్ అయితే అధికారుల ముందు మనం ఒప్పుకోవాలి, వారు సెలబ్రిటీస్ అయితే గొప్ప పేరున్నటువంటి ప్రతిష్ట ఉన్నటువంటి వారైతే వారి ముందు ఒప్పుకోవాలి, అండ్ వారు మన యొక్క ప్రపంచంలో ముఖ్యంగా మన దేశంలో హై కాస్ట్ కమ్యూనిటీలు అంటారు, వారి ముందు కూడా మనం ఒప్పుకోవాలి. ఎవరి ముందు కూడా మన ప్రభువుని గురించి మనం తలదించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, వీళ్ళందరూ పరమ పాపాత్ములు. సో వీళ్ళకి ఆయన అవసరం ఉంది కనుక ఆయనను గురించి వారికి చక్కగా చెప్పేటువంటి వారంగా ఉండాలి. దానియేలు ఆ పనే చేశాడు. దానియేలు దేవుడికే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఇచ్చాడు అండ్ దేవుడిని హెచ్చించాడు. దేవుడి ద్వారానే ఇది జరుగుతుందని ప్రకటించాడు. తర్వాత భాగంలో మనం చూస్తాం 47వ వచనంలో ఆ యొక్క కళను, దాని యొక్క మర్మమును దానియేలు బయలుపరిచి రాజుగారు చాలా గొప్పగా ప్రభావితమైనప్పుడు ఆ రాజు నోట్లో ఏం మాటలు వచ్చాయో 2వ అధ్యాయం 47వ వచనం చదువుతున్నాను, గమనించండి. ఆయన ఏమంటున్నాడు చూడండి, నీ దేవుడు దేవతలకు దేవుడు, అంటే తన బబులోను దేవతలందరికీ నీ దేవుడే దేవుడు అన్నాడు. రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచువాడునై ఉన్నాడు. సో ఒకే దెబ్బలో నెబుకద్నెజర్ ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి? నా బబులోను దేవతలన్నిటికీ నీ దేవుడు దేవుడు, అండ్ మాలాంటి రాజులందరికీ ఈయనే ప్రభు. కారణం ఏంటంటే డానియల్స్ టెస్టిమనీ, దానియేలు యొక్క సాక్ష్యం. ఎవరి హృదయంలో ఎవరు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో నలిగిపోతున్నారో, మదన పడుతున్నారో మనకు తెలియదు. కనుక మనం చేయగలిగింది ఏంటంటే ఈ గొప్ప దేవుడి గురించిన సాక్ష్యము సింపుల్గా ఇచ్చేయడం. ఫిలిప్ ద సెకండ్, అలెగ్జాండర్ ద గ్రేట్ తండ్రి, ఆయన కోర్టులో ఇద్దరిని నియమించుకున్నాడు. వీళ్ళిద్దరికి ఒకే ఒక పని, ఒక్క లైను ఉదయం ఒకడు, ఒక్క లైను రాత్రి ఒకడు పలికి వెళ్ళిపోవాలి. సో ఉదయాన ఉన్నటువంటి సేవకుడు ఫిలిప్ గారు కోర్టులోనికి రాగానే వచ్చేసి చెప్పేవాడు, ఫిలిప్ గుర్తుపెట్టుకో, నీవు కేవలము ఒక నరమాత్రుడవు. రాత్రి ఆయన కోర్టు విడిచిపోయే ముందు ఇంకొకటి వచ్చి చెప్పేవాడు, ఫిలిప్ ఈ రోజంతా నీవు గుర్తుపెట్టుకున్నావా, నీవు కేవలం నరమాత్రుడవు అని. ఎంత మంచి ఏర్పాటు కదా. సో మీరు అంతమంది పనోళ్ళను పెట్టుకోలేరు, కాకపోతే నేను మీకు ఒక మంచి సలహా ఇస్తాను, అది రాసుకొని మీ డ్రెస్సింగ్ టేబుల్ మీద రాసుకోండి. ఉపేందర్, నీవు కేవలము నరమాత్రుడవు, గుర్తుపెట్టుకో. పొద్దున్న ముఖం చూసుకున్నప్పుడు దాన్ని చదువుకోండి, రోజంతా దాన్ని దృష్టిలో పెట్టుకొని బతకండి. సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చి మొహం చూసుకున్నప్పుడు మళ్ళా చూసుకొని దానికి అనుగుణంగా ఉన్నారా, లేకపోతే కాలర్ ఎగిరేసి విర్రవీగి పైకి ఎగిరి కింద పడి వచ్చారా అన్నది మీరు చూసుకోండి. ఫైనల్ పాయింట్లోకి వచ్చేద్దాం. 29, 30 వచనాలు. ఇక్కడ ఫైనల్గా పాయింట్ ఏంటంటే ప్రొక్లైమ్డ్ మెసేజ్, ప్రకటింపబడినటువంటి సందేశం.
రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగుబోవు దానిని తమరికి తెలియచేశాను. అండ్ 30వ వచనం చాలా శ్రేష్టమైంది. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియచేయు నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకుని నిమిత్తమును అది బయలుపరచబడెను. సో 29 మనకు తెలుసు, మనం గతంలో కూడా చూసాం. బేసికలీ కళ ద్వారా దేవుడు వెంటనే ఈయన తర్వాత జరిగే భవిష్యత్తు అండ్ చివరి దినాల్లో జరిగే భవిష్యత్తును గురించి చెప్పాడు. సో ఇట్ ఈస్ అ ప్రాఫెసీ రిలేటెడ్ టు ది నియర్ అండ్ ద ఫార్ ఫ్యూచర్. దాని గురించి చెప్పాడు. ఆ తర్వాత మీరు రాసుకొని చదువుకోవచ్చు. ఆమోసు 4:13 మనుషుల యొక్క ఆలోచనల్లో ఆయన వారిని మరి పట్టుకునేటువంటి దేవుడు, ఎందుకంటే వారి యొక్క ఆలోచనలన్నీ ఆయనకు తెలుసు. 29లో రాజుగారు పడక మీద ఉన్నప్పుడు ఆలోచిస్తున్నారంట తన కాలం తర్వాత ఏం జరుగుతుందో అని. సో దేవుడు దానికి సంబంధించి ఏం జరగబోతుందో, ఏం జరిపించబోతున్నాడో ఆయనకే తెలుసు కనుక ఆయన కళ రూపంలో దాన్ని ప్రవేశపెట్టాడు. నా 30వ వచనంలో దానియేలుకు ఎంత వినయం ఉందో, దానియేలు నిజంగా ఎలాంటి తగ్గింపు కలిగినటువంటి వ్యక్తో ఆయన ఇచ్చినటువంటి ఆ సాక్ష్యంలో మనకు కనపడుతుంది. రాజుగారు ఆయనను మరి చాలా గొప్ప వ్యక్తిగా, కళను కళ భావాన్ని చెప్పడానికి తన ముందు నిలబడినటువంటి వ్యక్తిగా ఎంచబోయే సమయంలో ఈ స్టేట్మెంట్ అసలు అవసరమే లేదు కదా. మనమైతే ఆ స్టేట్మెంట్ చేసేవాళ్ళమే కాదు, మనము ఆ క్రెడిట్ కొట్టేసేందుకు ప్రయత్నం చేసేవాళ్ళం. మనలో దానియేలు తక్కువ, ఆర్యోకి ఎక్కువ. ఇట్స్ అ ఫ్యాక్ట్. కొందరు నవ్వారు, కొందరు అట్లాగే నిలబడి చూస్తున్నారు, అర్థమైనట్లేదు. నిలబడి అంటే కూర్చున్నారు, కానీ లోపల నిలబడి అని అర్థం. సో ట్రూ హ్యూమిలిటీ ఎప్పుడు కూడా ఇతరులకు చెందింది తనదిగా చేసుకునే ప్రయత్నం చేయదు. దానియేలే ఆయన ఈ విషయంలో మరి బలహీనుడని ఎరిగి దేవుడికి మొర్రపెట్టి ప్రార్థన చేసి దేవుడిని అడిగాడు, నాకు తెలియచేయి, అప్పుడు నేను ఆయనకి చెప్తానండి. సో దేవుడు ఇచ్చాడు కనుక ఆయన దేవుడికి ఆ మహిమను ఇవ్వడమే కాకుండా నాకే దేవుడు ఇవ్వడానికి నేను విశేష జ్ఞానము కలిగి ఉండుట కాదు అని చెప్తున్నాడు. అంటే నాలో ప్రత్యేకమైనటువంటి విషయం ఏమీ లేదు, ఇతరులతో పోలిస్తే వారు తక్కువ నేను ఎక్కువ అని ఏమీ లేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడు ఆ రకంగా వాడుకోవడానికి ఇష్టపడ్డాడు కనుక ఆ రకంగా ఆయన బయలుపరిచాడు. సో దానియేలులో ఉన్నటువంటి గొప్ప లక్షణాన్ని మనం కూడా నేర్చుకోవడం చాలా అవసరం. దీంట్లో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడున్నటువంటి సమయాన్ని నేను పోల్చినప్పుడు ఇప్పుడున్నటువంటి వారు చాలా చిన్న విషయాలు చేసి క్రెడిట్ తీసేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒక్కసారి బయట సంఘ సభ్యులను వదిలేయండి, సంఘ సేవకులనే తీసుకోండి, చాలా చిన్నది చేస్తారు. ఒకప్పుడు నేను ఐ థింక్ 14 years బ్యాక్ ఒక పట్టణంలో మరి ప్రసంగం చేయాలి. ఆ రోజుల్లో మన దగ్గరికి ఒక సౌత్ ఇండియా నుండి ఒక ప్రీచర్ వచ్చేవాడు. తెలుగు ఆయనే, సౌత్ ఇండియాలో ఉంటాడు. ఆయన మీటింగ్స్ కూడా అవతల జరుగుతున్నాయన్నమాట. సో మా మీటింగ్స్ దగ్గరకు వచ్చే వారికి వారి కరపత్రాలు పంచుతున్నారు, నెక్స్ట్ డే ఇటు రండి అని. సో ఆ యొక్క కరపత్రం నాకు కూడా ఇచ్చారు, నేను కూడా ప్రసంగం చేసి వెళ్ళిపోతుంటే దాంట్లో తప్పేముంది. సో అది తీసుకొని చూస్తే దాంట్లో ఏమనుంది, 9 వరములు కలిగినటువంటి ఏకైక దైవ సేవకుడు, ఇప్పటిదాకా గత కొన్ని సంవత్సరాల్లో 1,30,000 మందిని రక్షించిన గొప్ప దైవజనుడు. ఆ లెక్కట్లో వచ్చిందో 1,30,000 మందిని రక్షించిన గొప్ప దైవ సేవకుడు. ఈ లెక్క పరలోకపు లెక్కతో సరితూగుతుందో లేదో నాకు తెలియదు. అని 9 వరాలు దేవుడు ఒక్కడికే ఇస్తే బాడీ అంతట్లో కేవలం తలకాయకే పనిచ్చిక మిగతా అంతటిని వేస్ట్ ప్రోడక్ట్స్గా పెట్టినట్టు అయిపోద్ది. సో అది చూసినప్పుడు నాకు అనిపించింది అబ్బో అనేసి. సో ఇప్పుడు ఇక ఆయన్ని మించిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. ఇంకా కొంచెం తలపోటు పోగానే వెంటనే మైక్ పెట్టి చెప్పు నాయన తలకాయ పొట్టు పోయిందని చాలా తలపోటు వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు. దానియేలుతో పోలిస్తే వీళ్ళెవ్వరు కూడా ఆయన యొక్క అసలు యేసు పాదరక్షలు తీయడానికి నేను అర్హుడను కాను అని బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అన్నాడు. వీళ్ళెవ్వరు కూడా నన్ను అడిగితే దానియేలు యొక్క పాదరక్షలు తీయడానికి కూడా అర్హులు గారు వీళ్ళు. అట్లాంటి వాళ్ళు ఇంతగా మరి క్రెడిట్ కొట్టేసే పని చేస్తున్నారు. చాలా దుర్మార్గం అది.
అందుకే నేను అంటాను, బైబిల్ మైండ్ సెట్ లేకుండా పోయింది. దానియేలు సరే ఓల్డ్ టెస్టమెంట్ అని మీరు అనుకుంటే, న్యూ టెస్టమెంట్ మైండ్ సెట్ ఏంటో మీకు చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 3:12. అపోస్తలుల కార్యములు 3:12లో ఏమనుంది? పేతురు యోహానులు మందిరం దగ్గరకు వచ్చారు. దేవాలయం దగ్గర పుట్టుకతో పాటు కుంటివాడిగా ఉన్నటువంటి ఒక భిక్షగాన్ని కూర్చోబెట్టారు. వాడు వీరి దగ్గర భిక్షం అడిగాడు. వీరు చెప్పారు, వెండి బంగారములు మా దగ్గర లేవు, మా దగ్గర ఏముందో అది నీకు ఇస్తాం, నజరేయుడైన యేసు నామమున లేచి నడువు అంటే వాడు వెంటనే నడిచాడు. అద్భుతం జరిగిపోయింది. అద్భుతాన్ని బట్టి చాలా మంది వీరి చుట్టూ గుమిగూడారు. అప్పుడు పేతురు అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? ఎంత మంచి ప్రశ్న చూడండి. దేవుని ఆత్మతో నింపబడినటువంటి సేవకుడు ఎప్పుడు కూడా మనుషులు ఆయన వైపు చూస్తుంటే మా వైపు ఎందుకు చూస్తున్నారు, అది పాపము అని అంటారు. మా వైపు ఎందుకు చూస్తున్నారు? మీరు చూడాల్సింది విశ్వాసానికి కర్త దానిని కొనసాగించువాడైన క్రీస్తు వైపు. మా వైపు ఎందుకు చూస్తున్నారు? ఇది మా సొంత భక్తితో కాదు, ఇది మా సొంత శక్తితో కాదు. సో ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఏ సేవకుడైనా, ఎంత పెద్ద సేవకుడైనా, అతడు దేవుని యొక్క అనుగ్రహమును బట్టి, కృపను బట్టి వాడపడుతున్నాడే తప్ప అతని గొప్పతనం ఏమీ లేదు. అంత మహిమ దేవుడికే చెందాలి. కానీ ఈ రోజున శక్తి లేదు, భక్తి లేదు, కానీ టీవీల్లోకి వచ్చేసి, యూట్యూబ్లోకి వచ్చేసి మా వైపు చూడండి రా, మా వైపు చూడండి అని చెప్పుకునేటువంటి వారు కోకొల్లలు తయారైపోతున్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది, వీళ్ళు డానియల్ టైప్ కాదు, వీళ్ళు పీటర్ టైపు కాదు. వీళ్ళు ఎవరి టైపు అది కూడా చెప్తాను. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయం. గారడి సీమోను టైప్ వీళ్ళు. ఎవరు? గారడి సీమోను టైప్. సో అట్లాంటి గారడి సీమోను సేవకులే ఇప్పుడు మనకు ప్రపంచ దేశాల్లో 98% కనబడుతున్నారు. ఇప్పుడు మనం ఆ రకంగా ఉండకుండా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం చర్చిలో ప్రసంగం చేసినా, ఆరాధన నడిపించినా, ప్రార్థన చేసినా, లేకపోతే పరిచర్య చేసినా, సండే స్కూల్ తీసుకున్నా, మ్యూజిక్ వాయించినా, పాటలు పాడినా, ఇంకొక పరిచర్య చేసినా, వీ షుడ్ నెవర్ అట్రాక్ట్ పీపుల్ టు అస్. మనం ఎప్పుడు మనుషులను మన వైపు ఆకర్షించుకోకూడదు. ఒకవేళ ఎవరైనా మనకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తే వెంటనే వారిని సరిదిద్ది దేవుడికి వారు దగ్గర అవ్వేటట్టు మనము చెయ్యాలి. అది ఒక నిజమైన ఆత్మపూర్ణుడైన సేవకుడు సాక్షి చేసే పని. ఎందుకంటే దేవుడి మహిమను మనం దొంగిలిస్తే దేవుడు ఊరుకోడు. ఆయన రోషం కలిగినటువంటి దేవుడు. ఎవరైనా సరే దేవుడి మహిమను దొంగిలిస్తున్నారు అంటే వారిలో పర్వర్షన్ ఎక్కువైపోతోందని అర్థం. ఎవరైనా సరే దేవుడికి చెందాల్సినటువంటి మహిమను దేవుడికే ఇస్తున్నారు అంటే వారిలో పర్ఫెక్షన్ ఎక్కువ అవుతోందని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యు ట్రై టు స్టీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, యు ఆర్ గ్రోయింగ్ ఇన్ పర్వర్షన్. But if you always try to give the glory to God, you are growing in perfection. అది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. సో డానియల్ ఆ యొక్క మహిమను ఆ దేవునికే ఇచ్చేశాడు. దేవుణ్ణి రాజుగారి ముందు, దేశం ముందు ఘనపరిచాడు. నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. లెన్నీ స్కుట్నిక్ అనేటువంటి ఒక హంబుల్ హీరో అంటారు ఇన్ని. ఆయన ఒక చిన్న క్లర్క్. సంవత్సరానికి $14,000 ఆయన జీతం. అది చాలా తక్కువ అమెరికాలో. ఆయన ఒక గొప్ప వీరోచితమైనటువంటి కార్యం చేశాడు. వెంటనే అమెరికన్ ప్రెసిడెంట్ ఆయన్ని ఓపెన్గా సత్కరించాడు, బహుగా పొగిడాడు. ఆయన కొరకు కాంగ్రెస్లో ఆయన ప్రవేశపెట్టబడినప్పుడు అందరూ ఆయన కొరకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అండ్ ఆయన 2 గవర్నర్లకు పర్సనల్ గెస్ట్గా కూడా ఉన్నాడు. ఈయనకు అమెరికా దేశం నుండి వేలాది ఉత్తరాలు ప్రశంసిస్తూ రాయబడ్డాయి. ఆయన చేసిన పనేంటి? జనవరి 13, 1982 సంవత్సరంలో పోటమాక్ అనేటువంటి నది, అది ఐసుతో గడ్డగట్టినటువంటి సమయంలో ఎయిర్ ఫ్లోరిడా బోయింగ్ 737 అది క్రాష్ అయినప్పుడు ఆ నదిలో వచ్చి పడింది. ఆ నదిలో అది మునుగుతున్నప్పుడు ప్రిసిల్లా టిరాడో అనేటువంటి ఒక యువతి ఆ చల్లని ఐసుతో ఉన్నటువంటి నదిలో మునుగుతూ ఈత రాక చేతులెత్తి సహాయం కోరినప్పుడు ఈ స్కుట్నిక్ అక్కడ నుండి పోతున్నాడు. వెంటనే చూసి తన పై కోట్ తీసేసి నీటిలోకి దూకి ఆమె ప్రాణాలు కాపాడాడు. సో ఆయన్ని ఇంతగా ఆ దేశం హర్షించినప్పుడు ఆయన ఒక మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమన్నాడు తెలుసా? ఎవరైనా ఆ పని చేసేవారు, ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను కనుక నేను చేశాను. ఎవరైనా ఆ పని చేసేవారు, ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను కనుక
నేను చేశాను. అంటే నా గొప్పతనం ఏమీ లేదు. సో దే ఆర్ ట్రూ పీపుల్. వాళ్ళు నిజమైన వ్యక్తులు. డానియల్ అలా గొప్ప జీవితాన్ని, సాక్ష్యాన్ని మన ముందు పెడుతున్నాడు, మనల్ని సవాల్ చేస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, మా తండ్రి, మరొకసారి మీ వాక్యమును మేము ధ్యానించడానికి, దాంట్లో ఉన్నటువంటి సత్యములను మేము నేర్చుకుని మా జీవితాలకు అన్వయించుకోవడానికి మీ కృప మాకు దయచేసినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దానియేలు ఒక నిజమైనటువంటి వ్యక్తి. తన జీవిత కాలంలో నిన్ను ఎరిగి నీ మీద విశ్వాసము, నీతో సహవాసము, నీ దైవిక విషయాలను అభ్యాసము చేసి గనుడిగా మా ముందు నిలబడ్డాడు. అలా మేము కూడా బ్రతకడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ పాఠాలు మేము వినడానికి ప్రసంగాలుగా కాకుండా ఇవి మమ్మల్ని ప్రభావితం చేసే జీవిత పాఠాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం. యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.